వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ పిఎం కిసాన్ యోజన స్కీమ్ కింద బెనిఫిషరీ స్టేటస్ లేదా ఆధార్ స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ని ఎంటర్ చేశాక మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి స్టేటస్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు ఓటీపీ లేకుండానే ఆధార్ లేదా అకౌంట్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు pmkisan.gov.in ఈ వెబ్సైట్ లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫార్మర్స్ కార్నర్ లో బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెర్చ్ బై అని దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. అదే మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఎంటర్ చేశాక కింద క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేశాక గెట్ డేటా మీద క్లిక్ చేయండి. గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇంతకు ముందు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ మీ స్టేటస్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. దీంట్లో ఫార్మర్ నేమ్, ఫాదర్ నేమ్, స్టేట్, విలేజ్, రిజిస్ట్రేషన్ స్టేటస్, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, మీ అకౌంట్ యాక్టివ్ లో ఉందా లేదా ఇన్యాక్టివ్ లో ఉందా ఇక్కడ మనకు స్టేటస్ అనేది డిస్ప్లే అయ్యిద్ది. దాంతో పాటు మీ ఆధార్ స్టేటస్ ను కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆధార్ స్టేటస్ దగ్గర ఆధార్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యిద్ది. దాంతో పాటు మీ పేమెంట్ స్టేటస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ గానీ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ గుర్తు లేకపోతే ఇక్కడ మీరు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసుకొని ఆ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మిమ్మల్ని స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఇలా అడిగిద్ది. ఫస్ట్ మీరు మీ స్టేట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ సబ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ బ్లాక్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసుకున్నాక గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మీకు ఫార్మర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ ఇలా డిస్ప్లే అయ్యింది. ఈ లిస్ట్ లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మీరు పిఎం కిసాన్ యోజన స్కీమ్ లో మీ అకౌంట్ స్టేటస్ ఆర్ ఆధార్ స్టేటస్ ని ఓటీపీ లేకుండానే చెక్ చేసుకోవచ్చు.